హలో గైస్, ఇవాళ వచ్చేసి వీడియో ఏంటిదంటే మా మమ్మీ అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తుంది. గైస్ ముందుగా అయితే భగవాన్ అయితే గైస్ నెక్స్ట్ అయితే పుదీనా అయితే తీసుకోవాలా, ఎందుకంటే అన్నం మీద వేయడానికి. నెక్స్ట్ ఆయిల్ గైస్, ఎందుకంటే భగవాన్లో పోసుకోనికి. ఇదైతే చికెన్ గైస్, అదిగా గైస్ హైదరాబాద్లో ముక్కలేదు ముద్ద దిగదు. ఇదే గైస్ బిర్యానీ రైస్. గైస్ ఫస్ట్ అయితే నూనె అయితే పోసుకోవాలా, పోసుకొని భగవాన్ మొత్తం ఇట్లా తిప్పాలా. తిప్పినాక ఇప్పుడైతే అలా కొని అయితే మా మమ్మీ అయితే రైస్ అయితే వేస్తుంది. చూడండి గైస్, రైస్ అయితే ఇట్లా అనుకొని వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కింద పడిపోతుంది కదా. చూడండి గైస్, ప్లీజ్ గైస్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ వేసుకోండి గైస్. ఇట్లా కింద అన్నం వేసుకొని గైస్ మొత్తం అయిపోయినాక అయితే ఇట్లా ప్లేన్ అయితే అనుకొని ఇట్లయితే మొత్తం ఇలా కింద పడకుండా వేసుకొని ఇట్లా మొత్తం వేసుకున్నాక ఇప్పుడైతే పుదీనా అయితే వేసుకోవాలి పైనుంచి, అన్నం పైనుంచి అయితే పుదీనా అయితే మొత్తం అయిపోయినాక అయితే వేయించుకొని అయితే ఉల్లిగడ్డ అయితే ఇట్లా వేసుకోవాలి. మొత్తం బ్లాక్ కాకుండా మామూలుగా ఉండేటట్టు అయితే వేసుకోవాలా. ఇప్పుడైతే చికెన్ గైస్, ఇది తెలుసుగా గైస్ హైదరాబాద్లో ముక్కలేంది ముద్ద దిగదు. ఇట్లా మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి గైస్. అది ముక్కలు ఎక్కువ పడ్డా ఏం కాదు కానీ స్ప్రెడ్ అయితే వేసుకోండి. అది చేసుకోండి గైస్. ఏదంటే ఇదైతే చాలా మంచిగా ఉంటుంది గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇప్పుడైతే మళ్ళీ అన్నం అయితే వేసుకోవాలి దానిపైన నుంచి. మొత్తం ఇట్లా ముక్కలు మొత్తం కనబడేటట్టు అయితే అన్నం అయితే వేసుకోవాలి. చూడండి గైస్, మొత్తం అయిపోయినాక అయితే మళ్ళీ అయితే వేసుకోవాలి గైస్. ఈ వీడియోలో అయితే చూడండి గైస్, ముక్కలు ఎక్కువ పడ్డా సరే కానీ సెకండ్ ట్రిప్ అయితే మీ ఇష్టం గైస్. ఒకేలా మీరు మంచిగా తినేటోళ్ళు అయితే గైస్ మాదైతే మొత్తం అయితే అయిపోయింది, అందుకని అన్నం మొత్తం మూడ్ చేసుకుంటున్నాం మళ్ళీ. చూడండి గైస్, లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి గైస్, ఇట్లయితే మొత్తం ఇట్లా లెవెల్ అనుకోవాలి గైస్. లెవెల్ అనుకున్న వాళ్ళు అయితే అన్నం అయితే ఉంటుంది కదా, అన్నం అయితే మా మమ్మీ అయితే వేస్తుంది. అంటే అన్నం మొత్తం క్లీన్ చేసి అయితే వేస్తుంది. చూడండి గైస్, మొత్తం అయితే అయిపోయింది గైస్. ఇట్లయితే మొత్తం క్లారిటీగా గైస్ మొత్తం లెవెల్ అనుకున్నాం. ఇక్కడైతే పుదీనా ఒకవేళ ఉల్లిగడ్డ మిలుగుతే అయితే దాని పైన అయితే వేసుకొని మంచిగా ఉంటుంది. మీ ఇష్టం గైస్. మా మమ్మీ అయితే గంజి వంపింది అయితే పారబోయకుండా అన్నం మీద అయితే పోసుకోండి, ఎందుకంటే అన్నము చాలా మంచిగా అయితే అవుతుంది, అట్లా టేస్ట్ బి వస్తుంది గైస్. ఒకసారి అయితే ట్రై చేయండి గైస్. అయిపోయినాక అయితే మూత అయితే పెట్టుకోండి గైస్. అయిపోయినాక అయితే పెంక అయితే పెట్టుకొని స్టవ్ అయితే ఫుల్ గైస్. దాని మీద అయితే బౌన్ అయితే పెట్టుకుని, ఎందుకంటే అట్లా పెడితే మొత్తం కింద మాడిపోతుంది కదా. గట్టిగా మూత అయితే పెట్టేసాను గైస్, ఎందుకంటే మొత్తం లోపల ఉన్న గాడి బయటికి పోవద్దు. ప్లీజ్ గైస్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.